కోర్టు హాల్‌లో ఖాళీగా ఉన్నప్పుడు తన లాయర్‌ల ద్వారా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాడు 'ప్రశ్న రావణ్'. అతనికి ప్రజల సపోర్ట్ ఉందా లేదా అని అతనికి అర్థమయ్యేలా చెప్పండి. 'ప్రశ్న రావణ్‌ని' సపోర్ట్ చేస్తాను, 'ప్రశ్న రావణ్‌ని' సపోర్ట్ చేయను. 1 లేదా 2 రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. అతను ఖచ్చితంగా వీడియో చూస్తాడు. ఒక కోర్ట్ నుంచి ఇంకో కోర్ట్‌కి, ఒక జైలు నుంచి ఇంకో జైలుకెళ్ళే గ్యాప్‌లో అయినా ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తాడు. ప్రజలు అతనికి సపోర్ట్‌గా ఉన్నారా లేదా అతనికి అర్థమైపోవాలి ఈ కామెంట్ సెక్షన్ చూస్తే. కనీసం 2000 కామెంట్‌లైనా చేయండి. అతనికి ఎగనెస్ట్‌గా ఎయండి, అతనికి సపోర్ట్‌గా ఎయండి. కానీ ప్రజలు అతని గురించి ఏమనుకుంటారో అతనికి ఒక క్లారిటీ అవ్వాలి. లేదు ప్రజలు నాకు ఎగనెస్ట్‌గా ఉన్నారంటే క్షమాపణ చెప్తాడు. లేదు ప్రజలు నాకు సపోర్ట్‌గా ఉన్నారంటే ధైర్యంగా ఉంటాడు. రెండిట్లో ఒకటైనా జరగాలి. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. 'ప్రశ్న రావణ్‌కి' నేను సపోర్ట్ చేస్తాను, అతనికి నేను సపోర్ట్ చేయను. రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' వ్యవహారం ఇప్పుడు అత్యంత ఉత్కంఠక వ్యవహారంగా మారుతుందని చెప్పుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒకటిగా వరుస కేసులు నమోదు కావడం, బెయిల్ వచ్చిన వెంటనే పోలీసులు మళ్ళీ అతన్ని అదుపులోకి తీసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది ఈ వ్యవహారం అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారం మీద స్పందించేటువంటి అవకాశాలు ఉన్నాయి అని రాజకీయ వర్గాల్లో తీవ్రమైనటువంటి ఊహాగానాలు చాలా స్ట్రాంగ్గా వ్యక్తమవుతున్నాయి ఈ మధ్యకాలంలో. ఇప్పటివరకు ఈ అంశం మీద అధికారికంగా ఎలాంటి ప్రకటన సీఎం వైపు నుంచి రాకపోయినా సీఎం చంద్రబాబు నాయుడు త్వరలోనే ఒక షాకింగ్ రియాక్షన్ ఇచ్చేలాగా పరిస్థితులు కనిపిస్తున్నాయి అని మొన్న కూడా ఈ సాయికృష్ణ విషయంలో కూడా ఆయన అట్లాగే స్పందించారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు విమర్శలు చేసేటువంటి క్రమంలో హద్దులు దాటితే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి ఒక గట్టి సందేశాన్ని ఆయన ఇచ్చేటువంటి వీలుంది అని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి వివాదాల మీద ముఖ్యమంత్రి నేరుగా స్పందించేటువంటి దాఖలాలు చాలా తక్కువగా ఉంటూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉండబోతోందని సోషల్ మీడియాలో జోరుగా ఒక స్ట్రాంగ్ ప్రచారం అయితే నడుస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద అట్లాగే ప్రభుత్వం మీద జరిగినటువంటి అనుచిత వ్యాఖ్యల తీవ్రత దృష్ట్యా సీఎం చంద్రబాబు నాయుడు దీని మీద సుదీర్ఘంగా స్పందించి ప్రతిపక్షాలకి ఒక గట్టి కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అనే గుసగుసలు అయితే స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. ఈ అరెస్టుల యొక్క పరంపర కేవలం పోలీసుల చర్య మాత్రమేనా, లేక దీని వెనక ప్రభుత్వం పెద్దల వ్యూహాత్మక ఆలోచన ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పటికే చర్చలు నడవడం అనేది జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్య స్వేచ్ఛ పేరుతో హద్దులు గనక మీరితే ఎంతటి వారైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే అనేటువంటి సీరియస్ వార్నింగ్ని చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ అరెస్టు విషయంలో తప్పుపడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి స్పష్టంగా చెప్పడం కోసం చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టడమో, ప్రకటన విడుదల చేయడమో, వేరే ప్రెస్ మీట్లోనో వేరే మీటింగ్లోనో దీని గురించి మెన్షన్ చేయడమో జరిగే అవకాశం ఉందంటున్నారు. విమర్శలు చేయడంలో ఎవరికి అభ్యంతరం ఉండదు, కానీ సమాజంలో కులమతాల మధ్య చిచ్చు పెట్టేలాగా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడడం మాత్రం సహించేది లేదు అంటూ ఒక కఠినమైనటువంటి వైఖరిని వ్యక్తపరచొచ్చు ఆయన అనేటువంటిది వార్తల్లో వినిపిస్తున్నమాట. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టేలాగా ఈ షాకింగ్ రియాక్షన్స్ ఉండబోతున్నాయి అని పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పటికే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద సీఎం చంద్రబాబు నాయుడు నిజంగానే ఆ తరహాలో స్పందిస్తారా, లేక ఎట్లా రియాక్ట్ అవుతారు, పోలీసుల యొక్క చట్టపరమైన విచారణ విషయంలో సైలెంట్గా ఉంటారా అనేది చూడాల్సి ఉంటుంది.